విశాఖ డైరీలో అనేక అక్రమాలు చోటు చేసుకున్నట్లు విచారణలో తేలిందని ఆ డైరీ అక్రమాలపై ఏర్పాటైన ప్రత్యేక సభా సంఘం సభ్యులు స్పీకర్ అయ్యన్న పాత్రుడికి తెలిపారు. 2024 నవంబర్లో సభా సంఘాన్ని ఏర్పాటు చేశామని, అప్పట్లో 2 నెలల్లో విచారించి నివేదిక ఇవ్వాలని స్పష్టంగా చెప్పామన్నారు. ఇప్పటికే 2 సార్లు గడువు పెంచాం. ఇప్పుడు ఆ గడువు ముగిసినా మీరు విచారణ నివేదికను ఎందుకు ఇవ్వట్లేదు? ఇప్పుడు మళ్లీ గడువు కోరుతున్నారు. సభా సంఘానికి చట్టబద్దత లేకపోతే ఎలా అని స్పీకర్ సీరియస్ అయ్యారు. నివేదిక ఇవ్వకపోవడానికి నీ పైన ఏమైనా ఒత్తిడి ఉందా? అలాంటిదేమైనా ఉంటే సభా సంఘాన్ని రద్దు చేద్దాం, లేకపోతే ఇలా గడువు పెంచుకుంటూ పోతే పరువు తక్కువ కాదా అన్నారు. దీనిపై సభా సంఘం సభ్యులు బొండా ఉమామహేశ్వరరావు, ఆర్వీఎస్ కేకే రంగారావు, గౌతు శిరీష, దాట్ల సుబ్బరాజు స్పందించారు. ఒకసారి విశాఖ డైరీ ప్లాంట్కు వెళ్లి పరిశీలించాం. విశాఖ కలెక్టర్ కార్యాలయంలో అధికారులు డైరీ స్టేక్ హోల్డర్లతో మాట్లాడాం. తర్వాత అధికారులను పిలిచి మాట్లాడాం. సహకార చట్టం ఉల్లంఘన, డైరీ ఆస్తులను ఆ సంస్థ యాజమాన్యం వారి సొంతానికి వాడుకోవడం వంటి అనేక అక్రమాలు, అవకతవకలు మా దృష్టికి వచ్చాయన్నారు. సభా సంఘం చైర్మన్ జ్యోతుల నెహ్రూ టీటీడీ భేటీకి వెళ్లారని, ఆయన వచ్చాక మార్చి 5 లేదా 6న నివేదిక సమర్పిస్తామన్నారు.